ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ బొబ్బిలి టైగర్స్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం చేసి నేషనల్ బిల్డర్ అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ రవికుమార్ పాల్గొని రోటరీ ప్రెసిడెంట్ సింద్రి శ్రీనివాసన్, డాక్టర్ రామ్ కుమార్ చేతుల మీదుగా ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ ప్రపంచంలో జ్ఞానాన్ని అందించాల్సినటువంటి ఒకే ఒక వ్యక్తి అంటే టీచర్. ఇది ఆలోచించండి. ఈ ప్రపంచంలో జీవిత విలువలు నేర్పగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే టీచరే. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏమంటాడంటే ఆయన్ని టీచర్లు మేధావులు అంటారు. ఎందుకు మేధావులు తెలుసా? కలెక్టర్ గారు ఐఏఎస్ చదువుతున్నాడు, టీటీసీ అమ్మాయి పిల్లలకు చెబుతుంది, టీటీసీ అయిపోయిన తర్వాత టీటీసీ చదువుతుంది, డిఎడ్ చదువుతుంది, ఆ అమ్మాయి చదువుతుంది. కలెక్టర్ గారు ఐఏఎస్ చదువుతున్నారు. సహజంగా మనుషులకి ఎవరు ఎక్కువ? ఐఏఎస్ తెలివితేటలో కలిగినాడు. నో, ఈ టీటీసీ అమ్మాయి ఆయన తయారు చేసింది కనుక ఈ అమ్మాయి మేధావి. ఆ అమ్మాయి ఏ వర్గం? ఉపాధ్యాయ వర్గం. ఇలా అందుకు నేను చాలా గర్వపరుస్తాను. ఎందుకంటే నేను డబ్ల్యూఎంఏ, ఎంఈడి, ఎంఫిల్, ఏఎల్ఐసి చేశాను. చేసి నేను కూడాను ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకున్నాను. కానీ దేవుడు తీసుకొచ్చిన అక్కడ ఇది ఈ పిల్లల గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ సొసైటీలో తల్లిదండ్రుల తరువాత అతి ప్రాముఖ్యమైనటువంటి స్థానం గురువుది. అటువంటి గురువులను గౌరవించుకోవడం, ఈ గురు పూజోత్సవం రోజు నిర్వహించడం అనేది మనకందరికీ చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఒక సొసైటీ ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో ఆరోగ్యవంతమైనటువంటి వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే దానికి ప్రముఖ పాత్ర వహించేది ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడే ఈ సొసైటీకి బిల్డర్. కాబట్టి ఉపాధ్యాయులను గౌరవించుకోవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ సమాజాన్ని నిర్మించాలంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు, ఇటు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అటు లా అండ్ ఆర్డర్, లేకపోతే వైద్య సేవ. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ దినం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా భారతదేశమంతటా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి నేను ఉపాధ్యాయురాలిగా 1997లో నేను అడిగిట్టి 27 సంవత్సరాల నుండి 28వ సంవత్సరం వచ్చింది. నేను ఏజీబీఎస్ బిహెచ్ఎంఎస్కి వెళ్లకుండా ఈ ఉపాధ్యాయ వృత్తిని నేను చేపట్టడానికి కారణం నా గురువులు. మరి అట్లాంటి గురువులకి మరొక్కసారి నా నమస్సుమాంజలులు. తల్లి బ్రతుకునిస్తే గురువు బడిలో రాత ద్వారా మన బ్రతుకుల్నే మారుస్తారు. డాక్టర్లు, ఇంజనీర్లు, సమాజంలో సర్వీస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా గురువు దగ్గరికి రావాల్సిందే. అట్లాంటి గురువుల్ని మనం ఈరోజు ఈ రోటరీ క్లబ్